తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు ముచ్చటే ఉండదన్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. బీఆర్ఎస్ ని ప్రజలే ఖాళీ చేశారని చెప్పారు. ప్రజలను దోచుకోవడానికి కొడుకు కూతుర్ని కేసీఆర్ వదిలాడని విమర్శించారు. రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడుతున్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదేదని స్పష్టం చేశారు అమిత్ షా. పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటద్దని మీడియా చిట్చాట్లో చెప్పారు హోంమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సంస్థాగతంగా తాము బలపడుతున్నామని వివరించారు. సౌత్లో తెలంగాణ, తమిళనాడులో విజయం సాధించడమే టార్గెట్గా పనిచేస్తున్నామని తెలిపారు. అటు పశ్చిమ బంగాల్లోనూ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ ఫామ్ హౌస్కే పరిమితమైందని విమర్శించారు అమిత్ షా. బీఆర్ఎస్ తో తమకు పొత్తు ముచ్చట్నే లేదన్నారు అమిత్ షా. అదో ఫామ్ హౌస్ పార్టీ అని చెప్పారు. ఫామ్ హౌస్ నుంచి పార్టీని నడిపిస్తే దానికి భవిష్యత్తు ఉంటుందా అని ప్రశ్నించారు. తాము తెలంగాణలో ఏ పార్టీతోనూ కలిసి లేమన్నారు. నిన్న తమిళనాడులోని కోయంబత్తూరులో అమిత్ షా మీడియాతో చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు అమిత్ షా. తాము బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదన్నారు. దోచుకోవడానికి కొడుకును కూతుర్ని కేసీఆర్ వదిలారని, ఇప్పటికీ అనేక అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ కూరుకుపోయిందని ఆరోపించారు అమిత్ షా. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ అని విమర్శించారు కేంద్ర హోంమంత్రి. సిద్ధాంతపరమైన బీజేపీకి అవినీతి కుటుంబ పార్టీతో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు షా. బీఆర్ఎస్ను తామేం ఖాళీ చేయాల్సిన పని లేదన్నారు. తెలంగాణ ప్రజలే ఖాళీ చేశారని చెప్పారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ నుంచే ఆ పార్టీ నడుస్తుందని సెటర్లు వేశారు. ఆ పార్టీకి ఫ్యూచర్ లేదన్నారు. తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షం బీజేపీని అని చెప్పారు షా. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. దక్షిణాదిలో తాము తెలంగాణ, తమిళనాడులో అధికారంలోకి రావాలన్న టార్గెట్తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు అమిత్ షా. 2014 నుంచి సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలంగాణలో ప్రస్తుతం పార్టీ బలంగా ఉందని, ప్రధాన ప్రతిపక్షం కూడా తామేనని చెప్పారు షా. తెలంగాణలో భవిష్యత్తు తమదేనని, తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్, ఒడిశాలోనూ మేం మొదట సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నించామన్నారు. అదే ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి యూజ్ అయిందని వివరించారు. తమిళనాడులో అన్నా డీఎంకే సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకేతో బీజేపీకి పొత్తు ఉంటుందని ప్రశ్నించగా, ఎన్డీఏకు డీఎంకేకు మధ్యనే తమిళనాడులో పోటీ ఉంటుందని చెప్పారు షా. బీజేపీలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన విలీనం అవుతుందా అని ప్రశ్నించగా, అలాంటిదేం లేదన్నారు. మరోవైపు బీజేపీలో కొత్తగా చేరిన లీడర్లు గీత దాటద్దని వార్నింగ్ ఇచ్చారు అమిత్ షా. పాత కొత్త లీడర్ల సమస్యతోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ప్రకటన పెండింగ్లో ఉందా అని ప్రశ్నించగా, పలు రాష్ట్రాల్లోనూ ఈ ఇష్యూ పెండింగ్లో ఉందన్నారు. కొత్త లీడర్లు హద్దులు దాటద్దని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. త్వరలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు షా.